హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి ఎవరైనా రెడీ టు కన్స్ట్రక్ట్ హౌస్కి ఒక ఓపెన్ ప్లాట్ కావాలనుకున్నా, లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఓపెన్ ప్లాట్ కావాలనుకున్నా, లేదంటే హైవేకి దగ్గరలో ఓపెన్ ప్లాట్ చూస్తున్నా, రెసిడెన్షియల్ జోన్ ఇదంతా. ప్లస్ ఇంకోటి రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి ఏదైనా ఎవరైనా దగ్గరలో ఓపెన్ ప్లాట్ చూస్తున్నా, బీటీ రోడ్కి ఆనుకునే ఉండాలి మేము తీసుకునే వెంచర్, అందులో ఓపెన్ ప్లాట్ చూస్తున్నా, ఇది పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బైపాస్ నేషనల్ హైవే 44 ఉంది కదా, దానికి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఓల్డ్ డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ అనమాట. ఒక 8 years బ్యాక్ వేసిన లేఅవుట్. ఈ లేఅవుట్లో ఆల్రెడీ ప్లాట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఓల్డ్ లేఅవుట్ కాబట్టి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. మనకు ఆ గ్రీన్ కలర్ కనిపించేది పార్క్ ఏరియా అనమాట, వెంచర్కి సంబంధించిన పార్క్ ఏరియా. అక్కడ హౌసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ విలేజ్ అనమాట, చిలకమర్రి విలేజ్ అంటారు. ఇది వచ్చేసి రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. షాద్నగర్ మండల్ అంటారు. మనకు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతుందో ఇదిగో ఇది టవర్ కనిపిస్తుంది, అది ఎన్ఆర్ఎస్సి టవర్ అంటారు. అక్కడ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ హౌసెస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇది రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ అయ్యే రేడియల్ రోడ్కి ఆనుకొని ఉన్న ఒక 50 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనమాట. ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మీకోసం ఒక పర్ఫెక్ట్ ప్లాట్ తీసుకొచ్చానండి. 146.66 146.66 స్క్వేర్ యార్డ్స్ గల ఓపెన్ ప్లాట్ అనమాట. ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంది ఓపెన్ ప్లాట్. ప్లస్ మనకు సైజ్ వచ్చేసి 33/40 ఉంటుంది డైమెన్షన్. 33 వచ్చేసి రోడ్ ఫేసింగ్ వస్తుంది, డెప్త్ వచ్చేసి 40 వస్తుంది. మనకు 33 రోడ్స్ అయితే 33 feet రోడ్స్ ఉంటాయి దీంట్లో. ప్లస్ ఇంకొకటి ఆల్రెడీ దీంట్లో కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి. అక్కడ సిమెంట్ అది పోసారు కదా, ఇసుక. ఇదిగో ఈ ప్రీకాస్ట్ వైల్ వేసినది ఒక ప్లాటు. ఆ ఊరికి ఆనుకొని ఈ వెంచర్ ఉంటుంది. ప్లస్ మీకు చాలా అంటే చాలా నెగోషియబుల్ ప్రైస్, తక్కువ ప్రైస్లో ఈ ప్లాట్ ఉందన్నమాట సేల్కి. ఇది వచ్చేసి మనకు హైవేకి జస్ట్ 2.5 నుంచి 3 కిలోమీటర్ మధ్యలో ఉంటుంది డిస్టెన్స్. హైవే దగ్గర వచ్చేసి అండర్ పాస్ రైల్వే గేట్ ఉంటుంది, అక్కడ అండర్ పాస్ వర్క్ జరుగుతుంది. సో మనము ఇప్పుడు షాద్నగర్ బైపాస్ నుంచి ప్యారలల్ రోడ్లో రావడం జరిగిందనమాట. ఫుల్ బీటీ రోడే అనమాట, అది 60 feet బీటీ రోడ్డు. రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి ఒక 4-5 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. లోపల భాగంలో మనం ఉంటాం అనమాట. రీజనల్ రింగ్ రోడ్కి లోపల వైపు వస్తుంది. అంటే మన సీఎం గారు చెప్పారు కదా, ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఏవైతే వెంచర్స్ ఏవైతే ఏరియాస్ వస్తున్నాయో అవన్నీ ఫ్యూచర్లో జిహెచ్ఎంసీ పరిధిలోకి లింక్ చేయాలి అని చెప్పారు కదా. సో అప్పుడు ఫ్యూచర్ తర్వాత ఇది జిహెచ్ఎంసీ కిందికి కన్వర్ట్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి 40 feet రోడ్డు. మనకు మెయిన్ రోడ్డు అక్కడ ఒక భవన్ కనిపిస్తుంది, అక్కడ నుంచి రాగానే 40 feet రోడ్ అనమాట. ఈ రోడ్లో కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్లో మన ప్లాట్ ఉంటుంది. ప్లాట్ కూడా చూపిస్తాను మీకు, ఎందుకంటే హౌజెస్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వెంచర్లో హై టెన్షన్ వైర్లు అట్లాంటివి ఏం లేవండి, దాని గురించి ఏం టెన్షన్ పడకండి. ప్లస్ ఇంకోటి మనకు ప్రతి రోడ్డు 40 feet 33 feet రోడే ఉంటుంది. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి, ఓల్డ్ లేఅవుట్, వాళ్లకు డబ్బులు అవసరం ఉండే ఎమర్జెన్సీగా అమ్మడం జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఇది వీధి పోటు అట్లాంటివి ఏం లేవు. ఈ ప్లాట్కి కూడా వీధి పోటు అట్లాంటిది ఏమీ లేదు. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. సైజ్ కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది, 33/40 అని చెప్పాను కదా. ఇంకోటి హై టెన్షన్ వైర్లు అట్లాంటివి ఏం లేవు మన ప్లాట్ పైన. ప్లస్ ఇంకోటి శ్మశానాలు గ్రేవ్ యార్డ్స్ అట్లాంటివి ఏమి లేవు. లోతట్టు ప్రాంతం అట్లాంటిది కాదు, ఏదైనా బఫర్ జోను ఇవన్నీ అంటారు కదా, FTL లెవెల్, ఇట్లాంటివి కూడా ఏమీ లేవు అనమాట. ప్లస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపించే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ వచ్చేసి 8919067120. ఆగండి, నంబర్ చూసి కొట్టుకున్న తర్వాత వీడియో ఎంబడి స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో మళ్ళీ ఒకసారి చెప్తాను, పైన కూడా స్క్రోల్ చేస్తున్నాను నంబరు. కొంచెం మెయిన్ పాయింట్స్ ఉన్నాయి చెప్పడానికి. మెయిన్ ప్రైస్ విషయం చెప్పలేదు కదా, అది కూడా చెప్తాను. వీడియోని అయితే ఒక్కసారి లైక్ చేయండి మర్చిపోకుండా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ కొంచెం ముందర ఉంటుంది చూడండి ప్లాట్ దగ్గర తీసుకెళ్తున్నాను. ఈలోపు ఇక్కడ సరౌండింగ్లో కొత్త వెంచర్స్లో మనకు 15,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారనమాట. ఇది వచ్చేసి ఓల్డ్ లేఅవుట్. వాళ్ళు ఎవరైతే అమ్ముతున్నారో ఇప్పుడు తీసుకున్న రేట్ ప్రకారం, అప్పుడు వాళ్ళు తీసుకున్న రేట్ ప్రకారం ఇప్పుడు మంచి ప్రాఫిట్సే అనమాట. ఇప్పుడు తీసుకునే వాళ్ళకు చాలా తక్కువ టైంలో మంచి హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిందంటే ఒక 4-5 times కూడా ఇంక్రీజ్ అయిపోతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ఇది నేను ప్లాట్ దగ్గర తీసుకెళ్తున్నాను. ఫైనల్గా ఈ ప్లాట్ ప్రైస్ చెప్తున్నాను చూడండి. ఈస్ట్ ఫేసింగ్ 147 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పాను కదా. ప్లాట్ ప్రైస్ 8.3 lakhs, 8,30,000 మాత్రమే ప్లాట్ కాస్ట్. ఏమన్నా ఉంటే ఒక 5-10,000 నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ పైన కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మైనస్ పాయింట్లు ఏం లేవు. క్లియర్ టైటిల్, క్లియర్ ప్రాపర్టీ, క్లియర్ డాక్యుమెంట్, అన్ని విధాలా క్లియర్ ఉన్నాయి. మీకు చూసిన తర్వాతనే మీరు
రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ పైన కనిపించిన నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.